హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. కొంత గ్యాప్ తర్వాత ఫ్యూచర్ సిటీ రిలేటెడ్లో రెండు కీలకమైన ప్రకటనలు వెలువడ్డాయి. ప్రకటనల్లో ఒకటేమో సాక్షాత్తు మంత్రి నోటి వెంట వస్తే, ఇంకొకటి ఒక వారం 10 రోజుల పాటు కొనసాగిన ఒక డిస్ప్యూట్ తర్వాత జాతీయ స్థాయిలో రెప్యుటేషన్ కలిగిన ఒక సంస్థ అనౌన్స్ చేసిన అనౌన్స్మెంట్. ఈ రెండు కూడా ఫ్యూచర్ సిటీ మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఖచ్చితంగా క్రియేట్ చేస్తాయి అన్న అభిప్రాయం నాకుంది. సో అందుకే నేను ఈ వీడియోలో వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మనందరికీ తెలిసిందే, ఫ్యూచర్ సిటీ 56 గ్రామాల పరిధితో ఏర్పడిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. అయితే చాలామంది మొత్తం 56 గ్రామాల పరిధిలో ఒకేసారి అభివృద్ధి జరుగుతుంది అన్న భ్రమలో ఉన్నారు. కొంతమంది అక్కడ 200 ఎకరాలు, ఇక్కడ 200 ఎకరాలు తీసుకున్నారు కదా అని నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తిమ్మాపూర్ కానీ అట్లాంటి ఏరియాస్లో. నిజమే, అక్కడక్కడ కొన్ని చోట్ల కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ల్యాండ్ అక్విజిషన్ జరుగుతుంది సెకండ్ ఫేజ్లో భాగంగా. కానీ ప్రభుత్వం అనుకుంటున్న 30,000 ఎకరాలు గంపగుత్తగా రావాలి అంటే ఆ ఏరియాస్ సపరేట్గా ఉన్నాయి. ఆ ఏరియాస్ను అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. చాలామంది యూట్యూబర్స్ చాలా వేగ్గా చెప్తున్నారు. ఆ వేగ్గా చెప్తున్న వాటిని చాలామంది ఇన్వెస్టర్స్ కూడా వేగ్గా నమ్మి ముందుకెళ్తున్నారు. నేను చాలా వీడియోల్లో చెప్పాను, కొత్తూరు ఎక్స్ రోడ్ దగ్గర స్టార్ట్ అయిన 200 ఫీట్ల రోడ్ ఏదైతే ఉందో అది మనకు మీర్ ఖాన్పేట దగ్గర ఎండ్ అయిపోయింది. ఆ తర్వాత ఎక్స్టెన్షన్ లేదు. కానీ చాలామంది ఎక్స్టెన్షన్ ఉంటుంది అనుకొని ఆ రూట్లో ఉన్న సింగారం రూటు, అదే రకంగా నందివనపర్తి, అదే రకంగా యాచారం, ఆ రోడ్డు మీద ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. కొంతమందికి నేను చెప్తే అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాక ఓకే అన్నట్టుగా నాతో తలలూపుతున్నారు. మళ్ళీ వెళ్ళి ఆ తప్పిదమే చేస్తూ ఉన్నారు. సో అఫ్కోర్స్ దేర్ మనీ దేర్ ఇష్టం అనుకోండి, ఏమన్నా చేసుకోవచ్చు. బూడిదలో పోసుకోవచ్చు, లేదా బంగారు ప్లేట్లు పెట్టి మంచి అప్రిషియేషన్ తీసుకోవచ్చు. దేర్ నాలెడ్జ్ బేస్ అయి ఉంటుంది. కొంతమంది నన్ను నమ్మి చాలా ఇంట్రెస్ట్తో తీసుకున్న వాళ్ళు. ఇప్పుడు 2 years బ్యాక్ మేడిపల్లి దగ్గర మేము వెంచర్ వేసినప్పుడు, ఫార్మా సన్ సిటీ మేడిపల్లి విలేజ్ పక్కనే ఉంటుంది, అక్కడి వరకు ఇప్పుడు రోడ్ ఎక్స్టెన్షన్ జరుగుతుంది. ఆ రోజు మేము ఇక్కడ ఈ రోడ్డు రాబోతుంది, ఇక్కడ నుంచి ఇలా లైఫ్ సైన్సెస్ హబ్ కనెక్ట్ కాబోతుంది అని చెప్పి జస్ట్ పేపర్లలో చూపించి, ప్రతిపాదనలు చూపించి సేల్ చేసాం. ఆ రోజు మేము సేల్ చేసిన ధరకి ఇవాళ వాళ్ళు 50% హైప్తో రీసేల్కు రెడీ అవుతున్నారు. సో ఆ డెవలప్మెంట్స్ అన్నీ జరిగి కేవలం 21 నెలల కాలంలో. ఎందుకంటే మేము సెప్టెంబర్ 29, 2024 లాంచ్ చేసాం. మీరు ఇప్పటి నుంచి కౌంట్ చేసుకోవచ్చు, రైట్? ఆ రకంగా కొంతమంది విశ్వసించే వాళ్ళు ఖచ్చితంగా గణనీయంగా లాభపడుతున్నారు. కొంతమంది ఇంకా ఏం కనబడట్లేదు, కాస్త కనబడ్డ తర్వాత కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ అయిన తర్వాత వచ్చి చూస్తామనుకుంటున్నారు. అలాంటి వారికి కొన్ని కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా చూపిస్తున్నాం. రోడ్లు కానీ, అదే రకంగా లైఫ్ సైన్సెస్ హబ్ కోసం ఏర్పాటవుతున్న ఒక భారీ ఆర్చ్ కానీ అట్లాంటివి. అయినా కూడా కొంతమంది వెనక ముందు ఆడుతున్నారు. అది ఓకే. అయితే నేను ఇదంతా ఎందుకు చెబుతున్నాను ఇప్పుడంటే, 56 గ్రామాల పరిధే కాకుండా ఇంకా కొన్ని గ్రామాలను కలపబోతున్నారు. ఓవరాల్గా 75 గ్రామాలు FCDA పరిధిలో ఉండబోతున్నాయి. అటు మాడుగుల, మాల్, అదే రకంగా మరిగూడ వైపు, తర్వాత మొండిగౌరీలు అయితే ఆల్రెడీ మనం కలిపారు. 56 గ్రామాలకు 3 గ్రామాలు యాడ్ అయ్యాయి, 59 గ్రామాలు అయ్యాయి ఆల్రెడీ. ఎందుకంటే ఆ మొండిగౌరీల దగ్గర 820 ఎకరాలలో డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ వస్తుంది. అందుకోసం అది ముందుగా ఆ గ్రామాలను FCDAలో కలిపింది ప్రభుత్వం. లోకల్ గ్రామ పంచాయతీలు తీర్మానం చేయడం, MPDO వాటిని ఆ తీర్మానాలను కలెక్టర్కి పంపడం, కలెక్టర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు నారాయణ రెడ్డి గారు మళ్ళీ దాన్ని FCDAకు కమిషనర్ గారికి పంపడం, ఆ ప్రాసెస్ అంతా పూర్తయిపోయింది. సో ఇప్పుడు 59 గ్రామాలు FCDA పరిధిలో ఉన్నవి. ఇది చాలా మందికి తెలియదు. ఆ తెలియని వాళ్ళు కూడా యూట్యూబ్లో చెప్తుంటే వాటిని కొంతమంది నమ్ముతున్నారు. వాళ్ళని భగవంతుడే రక్షించాలి. సో ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్న పరిణామాలు ఎలా ఉన్నాయంటే, ఈ పరిణామాలు చెప్పే ముందు లేటెస్ట్గా జరిగిన ఒక వివాదం గురించి చెప్పాలి నేను. చాలామందికి తెలుసు, రాయదుర్గంలో ప్రభుత్వం HMD ఆధ్వర్యంలో వేలం నిర్వహించింది భూములకు సంబంధించి. దాంట్లో ఒక 5.5 ఎకరాల బిట్టు ఏకంగా 239 కోట్ల రూపాయలకు పర్ ఎకరు పోయింది. అంటే దాదాపు 5.5 ఎకరాలంటే దగ్గర 1100-1200 కోట్ల రూపాయల ఆదాయం ఆ 5.5 ఎకరాల భూమిని వేలం వేయడం ద్వారా HMDA సమకూర్చుకుంది. అయితే ఆ వెంటనే ఒక పరిణామం ఏం జరిగిందంటే, ఆ భూములు మాకు ఎప్పుడో కేటాయించారు, వాటిని ఇప్పుడు ప్రభుత్వం వేలం వేయడానికి లేదు, HMDAకు ఆ హక్కు లేదు అని చెప్పి SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోర్టును అప్రోచ్ అయింది. ఒక్కసారి ఉలిక్కి పడ్డది ప్రభుత్వం. అరే, ఇన్ని రోజులు ల్యాండ్ ఆ సంస్థకు అలొకేట్ చేస్తే దాన్ని వాడుకోకుండా ఇవాళ సడన్గా వచ్చి ఇట్లా మేము వేలం వేసుకున్నప్పుడు ఇట్లా రావడంతో చాలా నోటీసులు ఇచ్చింది నిజానికి HMDA బ్యాంకుకు. వాళ్ళు రిప్లై ఇవ్వలేదు. అది స్ట్రాటజికల్గా వాళ్ళు రిప్లై ఇవ్వలేదు.
వ్యూహాత్మకంగానే రిప్లై ఇవ్వలేదు. కానీ ఒక్కసారి వేలం వేసేసరికి ఎక్కడో ఇంత పలికింత 239 కోట్ల రూపాయలకు ఒక ఎకరమా, దాదాపు 1200 కోట్ల రూపాయలు అని చెప్పి ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ఉలిక్కిపడి కోర్టుకు వెళ్ళేసరికి ఇక్కడ ప్రభుత్వానికి కాలింది. మీరు వాడుకోకుండా, నోటీసులకు స్పందించకుండా మీరు ఇట్లా వెళ్ళడం కరెక్ట్ కాదని చెప్పి ప్రభుత్వం చాలా సీరియస్ స్టెప్ తీసుకుంది. ఎందుకంటే గవర్నమెంట్ యాక్టివిటీస్లో దాదాపు 80% ఎస్బీఐ ద్వారా జరుగుతుంటాయి ఆర్థిక లావాదేవీలు. వాటన్నింటినీ ఉపసంహరించుకొని ఒక కోర్ బ్యాంక్ హోదాను ఎస్బీఐ నుంచి తీసేద్దాం అన్న లెవెల్కి వెళ్ళిపోయారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దాంతో టక్కన దిగొచ్చింది. ఎందుకంటే అది భారీ ఎత్తున నష్టం కదా, ఈ భూముల కంటే కూడా ఆ బిజినెస్ వల్ల ఎక్కువ నష్టపోతామని భయపడి తగ్గింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఆ సదరు ఎస్బీఐ సంస్థ రాజీకి రావడం ద్వారా ఫ్యూచర్ సిటీలో 8 ఎకరాలు, 7 నుంచి 8 ఎకరాలు ఫ్యూచర్ సిటీలో ఆ బ్యాంకుకు సంబంధించిన డాటా సెంటర్ ఏర్పాటుకు, డాటా సెంటర్స్ హబ్ ఏదైతే ఉందో బేగర్కంచ దగ్గర, అందులో ప్రభుత్వం ఇవ్వబోతోంది. అంటే ఇది 2 రకాలుగా. అక్కడ వాళ్ళు కోల్పోతున్నది 5.5 ఎకరాలు, 5.5 ఎకరాలు అనుకోండి. ఆ 5.5 ఎకరాలలో అక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో నానకనామకూడలో, అక్కడ ఆల్మోస్ట్ అన్ని బ్యాంకులకు సంబంధించిన ఫైనాన్షియల్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. సో అలాంటి ఆపరేషన్స్ ఉన్న సెంటర్లో ఒక 2 ఎకరాలు, 2.5 ఎకరాలు అక్కడ తీసుకొని, మిగిలిన 7-8 ఎకరాలు ఇక్కడ ఫ్యూచర్ సిటీలో తీసుకొని డాటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ఎస్బీఐ ఇప్పుడు ముందుకు వచ్చింది. ఇది ఫ్యూచర్ సిటీకి సంబంధించిన లేటెస్ట్ డెవలప్మెంట్. ఇది కూడా అంటే డాటా సెంటర్స్ హబ్ ఎక్కడ ఉంది అని అంటే మనకు బేగరికంచ అండ్ పంజాగూడ మధ్య ఉంది. అగైన్ ఐఎమ్ సేయింగ్ దాదాపు 3.5 కిలోమీటర్స్ దూరం ఫ్రమ్ మీర్ఖాన్పేట్, రైట్? అందరు ఇదే అనుకుంటున్నారు మీర్ఖాన్పేట్ అని చెప్పి. సో బేగరికంచ ఇప్పుడు ఏదైతే అమెజాన్ డాటా సెంటర్ ఉందో దాని పక్కన ఉన్న విలేజ్ పేరు బేగరికంచ. ఏదైతే ఇప్పుడు కంట్రోలెస్ డాటా సెంటర్ అవుతుందో అది పంజాగూడ రెవెన్యూ ఏరియా, ఇది పవర్ గ్రిడ్ ఉన్న ఏరియా. సో ఈ 2 ఉన్న ఏరియాలలో మనకు మ్యానుఫ్యాక్చరింగ్ డాటా సెంటర్స్ హబ్ ఉంది. ఆ డాటా సెంటర్ హబ్లోనే ఇప్పుడు ఎస్బీఐ కూడా 7 నుంచి 8 ఎకరాలు కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ అక్కడ కాకపోతే కుర్మిద దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్స్ హబ్లో కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అమెజాన్ డాటా సెంటర్కు ఆల్రెడీ అక్కడ 150 ఎకరాలు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అక్కడ ఆ వర్క్ కూడా ఫుల్ స్వింగ్లో జరుగుతుంది. సో ఈ లెక్కన బేగరికంచ పంజాగూడ ఏరియా డ్రింకింగ్ వాటర్, గ్రౌండ్ వాటర్ పూర్తి స్థాయిలో అడుగంటిపోవడం ఖాయం. ఎందుకంటే వాళ్ళ పారిశ్రామిక అవసరాల కోసం, చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియదు, డాటా సెంటర్స్కి విపరీతంగా నీటి వినియోగం ఉంటుంది. ఎందుకంటే ఆ కూలర్స్ అక్కడ ఎక్కువ వాడాలి, హీట్ ఎక్కుతుంటాయి. ఆ డాటా సెంటర్ వినియోగం వల్ల హీట్ ఎక్కుతుంటాయి. కాబట్టి వాటిని నివారించడానికి పెద్ద ఎత్తున కూలర్లను వాడాల్సిన అవసరం ఉంటుంది. పారిశ్రామిక అవసరాల కోసం అక్కడ ఇమ్మీడియట్గా మీకు వాటర్ అవైలబిలిటీ లేదు. దానికోసం ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, హైదరాబాద్ ఏదైతే నాగోల్ ఉందో, మూసీ రివర్లో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎస్టీపీ ఉంటుంది. ఆ ఎస్టీపీ నుంచి మూసీలో శుద్ధి చేసిన వాటర్ని 56 కిలోమీటర్ల దూరం పైప్ లైన్ వేసి ఫ్యూచర్ సిటీలో పారిశ్రామిక అవసరాల కోసం వాడుకోవడానికి ప్రభుత్వం ప్రణాళిక రచించింది. ఇది ఫైనల్ అయింది ప్రాజెక్ట్. కానీ నిర్మాణం పనులు పూర్తవడానికి ఈజీగా 3-4 సంవత్సరాలు పడుతుంది. ఈలోగా అక్కడ ఏర్పాటయ్యే డాటా సెంటర్స్, ఆల్రెడీ అమెజాన్ డాటా సెంటర్ పనిచేస్తుంది, ఇంకొక 150 ఎకరాలలో ఎక్స్టెన్షన్ అవుతుంది. తర్వాత ఎస్బీఐ డాటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. ఆ తర్వాత కంట్రోలెస్ అనే సంస్థ ఏషియాలోనే మన ఆసియా ఖండంలోనే 4th లార్జెస్ట్ డాటా సెంటర్ కన్స్ట్రక్షన్ శరవేగంగా సాగుతుంది. అంటే ఇవి పూర్తయిన తర్వాత అక్కడ గ్రౌండ్ వాటర్ డిగ్గింగ్ పెద్ద ఎత్తున జరుగుతుంది. సో గ్రౌండ్ వాటర్ స్కారిసిటీ ఉంటుంది. అందుకే అక్కడ 25-30 వేలు పెట్టి అక్కడ కొనడం అనవసరం అని చెప్పి నేను పదే చెప్తూ ఉంటాను. ఎందుకంటే 25-30 వేలు పెట్టినవి 55-60 వేలు అవడం అనేది గగనం, అస్సలు సాధ్యం కాదు. తర్వాత ఒకవేళ అయినా కూడా గ్రౌండ్ వాటర్ పూర్తిగా స్కార్సిటీ వస్తే మాత్రం చాలా ఘోరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ 2 కారణాల వల్ల అటువైపు కాకుండా లైఫ్ సైన్సెస్ హబ్లో ఎక్కడైతే మీడియం రేంజ్ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా వస్తుందో అటువైపు యాచారం మండలంలో మేడిపల్లి, తక్కలపల్లి ఏరియాలో ఇన్వెస్ట్ చేయమని చెప్పి నేను అడ్వైస్ చేస్తూ ఉంటాను, రైట్? ఇది దానికి సంబంధించిన ఇంకొక మాట ఏంటంటే, ఇది నేను 2 చెప్తానని చెప్పాను కదా ఫ్యూచర్ సిటీలో. రెండవది, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనౌన్స్ చేశారు. ఏంటి అంటే, మనకు ఫ్యూచర్ సిటీ నుంచి స్టార్ట్ అయ్యి అమరావతి నుంచి బందర్ పోర్ట్ వరకు వెళ్లే నేషనల్ హైవే ఏదైతే ఉందో దానికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు రెడీ అయ్యింది అని అనౌన్స్ చేశారు. ఆయన డీటెయిల్స్ చెప్పలేదు, బట్ రెడీ అయిందని అనౌన్స్ చేశారు. దాంతోపాటు ఇంకొక కీలకమైన అంశం ఏం చెప్పారంటే, ఇప్పుడే చెప్పాలా చివరిలో చెప్పాలా? ముందు ఈ నేషనల్ హైవేకి సంబంధించి చెప్తాను. నేషనల్ హైవే ప్రపోజల్ ఆల్మోస్ట్ ఒక 8 నెలల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో జరిగిన 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఆయన ప్రతిపాదించారు.
చంద్రబాబు గారు కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నట్లుగా, ఎందుకంటే అమరావతికి వచ్చే విదేశీ ప్రతినిధులు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి దిగితే జస్ట్ 3 అవర్స్లో అక్కడికి రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆయన వెంటనే దానికి ఆయన ఒప్పుకోవడం, దానికి సంబంధించిన అలైన్మెంట్ పనులకు పురమాయించడం, ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీని ఏర్పాటు చేయడం, ఇదంతా టకటక ఒక 2-3 మంత్స్ వ్యవధిలో జరిగిపోయింది. ఆ సంస్థ దాదాపు 6 నెలల నుంచి మార్కింగ్లు వేయడం, తర్వాత రకరకాల సాయిల్ టెస్ట్లు చేయడం, ఇవన్నీ చేసింది. సో ఆ లెక్కన ఇప్పుడు తాజా అప్డేట్స్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం ఫ్యూచర్ సిటీలో కుర్మిద్ద జంక్షన్ దగ్గర స్టార్ట్ అయ్యి మధ్యలోంచి అంటే లైఫ్ సైన్సెస్ ఆఫ్ మేడిపల్లి ఆ పక్క నుంచి వెళ్ళి మాల్ దగ్గర ఏర్పాటయ్యే డ్రై పోర్టును టచ్ చేస్తూ అక్కడి నుంచి అమరావతి రింగ్ రోడ్డు, అక్కడి నుంచి మచిలీపట్నం బందర్ పోర్టు దాకా వెళ్లే రకంగా నేషనల్ హైవే అది ఫైనల్ అయింది. ఆల్మోస్ట్ 301 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది కుర్మిద్ద జంక్షన్ నుంచి స్టార్ట్ అయ్యి బందర్ పోర్టు దాకా. దాంతోపాటు ఆయన ఇంకొక అనౌన్స్మెంట్ ఏం చేశారంటే దానికి ప్యారలల్ గానే ఈ హై స్పీడ్ రైల్ కారిడార్ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. ఈ డిపిఆర్ ఏదైతే రోడ్డుకు సంబంధించిన డిపిఆర్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన కన్సల్టెన్సీ డిపిఆర్ ఫైనల్ చేసి సబ్మిట్ చేసింది. ఈ హై స్పీడ్ కు సంబంధించి మాత్రం హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ సపరేట్ గా ఉంటుంది, నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్. వాళ్ళు దాన్ని ప్యారలల్ గానే వాళ్ళు సర్వే చేశారు. అది మాత్రం రైల్వే బోర్డుకు వెళుతుంది ముందుగా, ఆ తర్వాత ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ రెండు కాకపోతే ఆయన చేసిన కీలకమైన ప్రకటన ఏంటంటే 2 ప్యారలల్ గానే వెళతాయి. ఇది కన్ఫర్మ్ అయింది. ఇప్పటి వరకు ప్యారలల్ గా వెళ్తాయా వేరువేరుగా వెళ్తాయనే విషయంలో కొంత సందిగ్ధత ఉంది. అఫ్ కోర్స్ నేను నా వీడియోలో పదే చెప్తున్నాను ప్యారలల్ గానే వెళ్తాయి, ఎందుకంటే 2 ప్రాజెక్టులకు వేరువేరుగా భూసేకరణ చేస్తే పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఒకేసారి రెండింటికి కలిపి ఒకే చోట భూసేకరణ చేసుకుంటూ పోతే, ఒకటి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఏదైతే ఉంటుందో భూసేకరణ అది త్వరితగతిన పూర్తవుతుంది. 2 కేంద్ర ప్రభుత్వం కూడా ఏ తలనొప్పులు లేవు భూసేకరణ విషయంలో, కాబట్టి ప్రాజెక్టును వేగంగా కన్స్ట్రక్షన్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఈ 2 అంశాలను కూడా ఆయన తేటతెల్లం చేశారు. సో హోప్ఫుల్లీ ఈ వారం 10 రోజుల్లో ఈ రోడ్డుకు సంబంధించిన అలైన్మెంట్ డిపిఆర్ కూడా డీటెయిల్డ్ గా వెలువరే అవకాశం ఉంది. నాకు ఒక మిత్రుడు, పెద్దవాళ్ళు మిత్రులు నాకు తెలియదు, నా ఏజ్ వారో తెలీదు, ఒక ఆయన పిడుగురాళ్ల ఏరియా నుంచి రెగ్యులర్ గా కాల్ చేస్తుంటారు. సార్, ఆంధ్రప్రదేశ్లో ఈ అమరావతి మచిలీపట్నం పోర్టు రోడ్డు కావచ్చు, తర్వాత హైవే రైల్ కారిడార్ చెన్నై వెళ్ళేది కావచ్చు, ఒకసారి మీకు డీటెయిల్డ్ గా తెలిస్తే చెప్పండి సార్ అని చెప్పి. హోప్ఫుల్లీ సార్ మీరు వింటున్నారనుకుంటా, మీరు ఈ వీడియో చూస్తున్నారనుకుంటాను. హోప్ఫుల్లీ నెక్స్ట్ 1 వీక్ 10 days లో ఆ రోడ్డుకు సంబంధించిన డీటెయిల్డ్ అలైన్మెంట్ వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనం మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఇది ఫ్యూచర్ సిటీకి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. అదే రకంగా ఫ్యూచర్ సిటీలో జెన్యూన్ ఏరియాస్ నేను పదే చెప్తుంటాను. యాచారం, తక్కలపల్లి, మేడిపల్లి, మాల్ వరకు, మాడుగుల వరకు అటువైపు, ఎందుకంటే అటువైపే ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. ఎక్కడైనా ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా వస్తేనే అక్కడ దాని డిపెండెంట్ బిజినెస్ పెరిగి శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అట్లాంటిది మనం మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలిలో కల్లారా చూసాం. అదే అక్కడ జరగబోతోంది. ప్రభుత్వం యాక్టివిటీ ఎక్కడైతే ఉందో అక్కడ ప్రభుత్వం యాక్టివిటీ ఉన్న చోట ఎక్కువగా ఉద్యోగాలు రావు. దానికి ఉదాహరణ గచ్చిబౌలిలో దాదాపు 48-49 ఏళ్ల కింద సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటైన, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఏర్పాటైనా గచ్చిబౌలి డెవలప్ కాలేదు. కానీ ఎప్పుడైతే ఐటీ సెక్టర్ అక్కడ వేళ్ళూనుకుందో అప్పటి నుంచి శరవేగంగా పెరిగిన పరిస్థితి. ముఖ్యంగా చంద్రబాబు గారి టైంలో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కోసం అక్కడ గచ్చిబౌలి స్టేడియం కట్టారు. ఆ తర్వాతనే అక్కడ ఎదుగుదల ప్రారంభమైంది. అంటే లాస్ట్ 15-20 yearsలోనే గచ్చిబౌలి పెరిగింది. కానీ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటై దాదాపు 48-49 సంవత్సరాలు అయింది. సో ఇదే నేను క్లియర్ కట్ గా చెప్పేది. బేగర్కంచ స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, తర్వాత దాని పక్కనే పంజాగూడ దగ్గర FCDA బిల్డింగ్ కావచ్చు, అవి చూసి చాలా మంది అటువైపే ఫస్ట్ అని చెప్పారు, ఒక భ్రమలో ఉన్నారు. ఇది ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. దాంతోపాటు అక్కడ డాటా సెంటర్స్ హబ్ ఉంది కాబట్టి అది గ్రౌండ్ వాటర్ను ఖాళీ చేస్తుంది. ఇది కొద్దిగా మినిమం నాలెడ్జ్ డాటా సెంటర్ల గురించి తెలిసిన వారికి అర్థమవుతుంది. డాటా సెంటర్లలో పెద్ద ఎత్తున సిస్టమ్స్ ఏర్పాటు చేస్తారు. వాటి నుంచి రేడియేషన్ కూడా పెద్ద ఎత్తున వస్తుంది. ఆ రేడియేషన్ కూడా మనకు అక్కడ ఉండే వాళ్ళకి ప్రమాదకరమే. అఫ్ కోర్స్ రేడియేషన్ కంటే కూడా గ్రౌండ్ వాటర్ పూర్తిగా ఎంటీ అవ్వడం అనేది ఇంకా డేంజరస్ అదిగా మనం భావించాల్సిన పని ఉంది. కాబట్టి ఒకసారి లోతుగా ఆలోచించి సరైన ప్లేస్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. Thank you so much for watching this video. Signing off, Rajesh Sharma. Jai Hind.